అగో వీడు ఏడికి పోయిండు. ఇంత రాత్రి చెప్ప పెట్టకుండా ఏడికి పోయిండో ఏందో. ఫస్ట్ టైం మనూరు కాదు, ఏడ తిరుగుతాడు. రే కిషోర్గా నువ్వేనారా? అమ్మా నేనే. అగో ఏం చెప్తున్నావురా ఈడ? అందరూ ఇంటి ముందు ఉంటే నువ్వేం చెప్తున్నావు ఈడ? ఏం లేదే, ఆడంతా గోలగోలుందని జరంతా ఇడకొచ్చి కూసున్నా. అవునవునా, దా పోదందా. ఇంత రాత్రి వారికి ఇట్లాంటి ఊరుల్లో ఉండద్దు, అంత ఇదేదో ఉంటాయిదా. నేను దయల భూతాలకి భయపడా. దయ్యాల భూతాల గురించి మాట్లాడట్లే కానీ అన్నీ ఏమేమి ఉంటాయి దా పోదందా, నీకు తెలియదు కానీ. అబ్బా అమ్మ ఏంది నువ్వు కూడా సిటీలో ఉంటాం, ఈ ఊరోళ్ళు ఇలా మాట ఏంది? నేను నమ్మ. ఆహా, సిటీలో ఊరోళ్ళేందిరా? ఈ సిటీ కన్నా ఊరోళ్ళే మంచిగా ఉంటారు, అర్థమైందా? అయినా సిటీ ఊరు అవన్నీ కాకుండా నువ్వుదా పోదందా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పోదందా. ఇంత రాత్రి వరకు ఎందుకుంటావు? దొంగలు గిట్ట తిరుగుతారు. ఫస్ట్ చైన్లు గీన్లు వేసుకొని తిరుగుతున్నావు. ఇక దొంగల వల్ల చైన్లు వేసుకొని తిరగద్దా? చైన్లు వేసుకోగాని ఇంత రాత్రిపూట తిరగద్దు, దా పోదందా. అరే అత్తనే పోరాదు నువ్వు, నేను అత్త పో. అచ్చుడు గిచ్చుడు కాదు కానీ నాతో పాటేరా. ఏం చెప్తావు ఈడ కూర్చొని? రేపు తొందర లేచేది ఉంది కదా, పోవాలి కదా పెద్దమ్మ ఇంటికి. ఈడే ఉంటావా ఏంది? అగో అప్పుడే పోడా అని. అగో నువ్వే అన్నావు కదరా ఒకరోజు పోయి వచ్చేద్దామని. ఇక నువ్వైతే ఇంటికే పోతా అన్నావు, ఇంకా మేమైతే లక్ష్మి వాళ్ళ ఇంటికి పోదామంటున్నా. ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది నీ మైండ్లో? అగో అమ్మ జర 2-3 రోజులు ఆగుతాం కదా ఈడే. మీ బాబు సొమ్ముంది కదా ఈడ, పెద్ద బిల్డింగే కట్టి పెట్టిండు, అందుకే 2-3 రోజులు ఉందాం కదా. అగో ఎందుకు ఎట్లా అంటావు? మరి వేరే వాళ్ళ ఇంటికి వచ్చినాం, మనకు పెద్ద పరిచయం కూడా లేదు. ఏదో మన లక్ష్మికి తెలిసిన వాళ్ళు కాబట్టి పిలిచిండ్రు. ఇక ఇక ఒకరోజు ఉండడమే ఎక్కువ అంటే 2-3 రోజులు ఉంటావారా? ఏందిరా నువ్వు ఒకసారేమో పెళ్లి చేసుకొని అంటావు, ఒకసారేమో ఏదేదో మాట్లాడతావు, ఇప్పుడేమో ఉంటా అంటున్నావు, వచ్చేటప్పుడేమో రాను అన్నావు, మళ్ళీ ఇప్పుడు 2-3 రోజులు సెలవులు ఎట్లా దొరుకుతాయరా నీకు? ఏం నడతాను చెప్పు. అయినా ఈడొచ్చేందుకు కూర్చున్నావు? ఏమనుందా, ఏమన్నా నడుతుందా? అబ్బా పోనీ అవన్నీ పోనీ, పోదందా. దా పోదాం, చాలా లేట్ అవుతుంది. పోదు ఆగురా, ఏదో చెప్పివో, ఏదో క్లారిటీ చెప్పువో. ఏదో ఏం నడుతుందో ఏమో, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకు మాకు. రేపు చెప్తాది. నన్ను పట్టుకో చూద్దాం. నేను దొరకనుగా. ఓయ్ చిన్నారి, నన్ను అవుట్ చేయి. ఆగండి, ఇప్పుడే వస్తున్నా. అరే చిన్నారి, తాకిందా? లేదు నానమ్మ, పడడానికి పోయినా, ఇంకా పడలే. నువ్వు వచ్చినావు కదా. ఏయ్ చిన్నారి, ఏం చెప్తున్నావు? ఆడదంటే తెలుస్తలేదా? అంత ఉరుకుతున్నారు ఎందుకు? సైడ్కి పోయి కూసో. ఇప్పుడు ఎంత ఘోరంగా తాకేదే నీకు? అరే మమ్మీ, ఊరికే తిడతావెందుకు? మేము ఆడుకుంటున్నాం. ఇక ఆడేటప్పుడు తాకవైంది, ఏమవుతుంది? అద్దరా చిన్నారి, ఇంత రాత్రి ఆడకండి. కూర్చొని ఉండండి, అటు సైడ్ పక్కన కూర్చొని ఉండండి. ఇక ఇట్లా ఆడకండి ఇంత నైటు. సరేలే నానమ్మ, ఆడం. ఏ పదండ్రా, ఆడ కూర్చొని స్టోరీలు చెప్పుకుందాం, దయ్యాల స్టోరీలు చెప్పుకుందాం. అగో మన చిట్టమ్మ కూడా వచ్చింది. దాదా కూర్చునేదా? అత్తున్నా. అగో వాడు మల్లేష్ కదా, మానస వాళ్ళ తమ్ముడు. పోయి ఫోన్ నెంబర్ అని అడుగుతా. రే బామర్ది మల్లేష్. ఓయ్ బామర్ది ఎవరు నీకు? మీ అక్కని చూడ్డానికి వచ్చిండ్రు కదా, ఆ అన్నయ్య ఈయనే. నువ్వు ఓన్లీ చూడ్డానికి వచ్చినావు, ఇంకా సంబంధం ఫిక్స్ కాలే. రిలేషన్షిప్ కలపకు ఇప్పుడే చెప్తున్నా. అచ్చా సరే పోనీ. పోనీ కాదు, తమ్ముడని విలువు. తమ్ముడని విలువ కానీ మల్లేష్ అంట, సరేనా? మిస్టర్ మల్లేష్, మీ అక్క ఏం చెప్తాందిరా? ఏంది? మీ అక్క ఏం చెప్తాంది? నీకెందుకు? రేయ్ చెప్తే ఏమైతుందిరా? అంత రూడ్గా మాట్లాడుతున్నామా అన్నతో? పడుకుంది. అచ్చా నీకు చాక్లెట్స్ ఇష్టమారా? అవును, ఎందుకు? రేపు చాక్లెట్ కొని పెడతా, కానీ మీ అక్క నంబర్ చెప్పు కదరా. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు? నంబర్ ఇయ్యాలా? ఎక్కువ తక్కువ చేయకు. సాప్లి మాట్లాడుతున్నాని ఎక్కువ తెస్తున్నా. అచ్చా కూల్ ఇయ్యకు పర్లేదు. అప్పు పొట్టోడు డేంజర్ ఉన్నాడు. ఏమంటావు అక్క, సంబంధం ఓకేనా? అవునే, ఏ సంబంధం అయితే మంచిగానే ఉంది. వాళ్ళ అమ్మ నాన్న మంచిగానే ఉన్నారు. ఇగో తమ్ముడు ఆమె అంతే, ఇంకెవరు లేరు. మంచిగానే ఉంది, సంబంధం అయితే మంచిగా ఉంది. మరి అమ్మాయి ఎట్లుంది, నచ్చిందా?
అగో మెయిన్ అయితే అదే, అమ్మాయే నచ్చింది నాకు. మంచిగా పద్ధతిగా ఉంది, చీరేసుకుంటే లక్ష్మీమాతలా ఉంది. అబ్బాయి ఎంత ముద్దుగుందో, నాకైతే చూసుడితోనే నచ్చింది. ఇక మంచిగా మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. కానీ ఇక మన కిషోర్ ఏమంటాడో అదే టెన్షన్ ఉంది. ఆయన ఇక ఏమంటాడో ఏమో, ఇప్పుడు దాకైతే ఏం చెప్పలే. అవును అత్తమ్మ, మీరు కిషోర్ని అడిగిండ్రా? లేదురా, ఇంకా అడగలే. మరి అడగకుండా ఎట్లా చెప్తాడు? ఇక ఈ కాలంలో అబ్బాయిలు కొంచెం సిగ్గుపడతారు, చెప్పరు నచ్చిండ్రు అది ఇది అని చెప్పడు. మన కిషోర్ అయితే అస్సలే చెప్పడు అడిగేవారికి. అవునే, అది కూడా కరెక్టే. కిషోరు ఎంత సిగ్గుపడతాడు తెలుసు కదా. పెళ్ళంటేనే ఇన్ని రోజులు చెయ్య అన్నాడు. ఇక ఎట్లా అట్లా మనం సంబంధానికి తీసుకొచ్చినాం కానీ అడుగు రేపు. అవునే, అడగాలి, రేపు అడుగుతా. ఇక ఈరోజే చూసినాం కదా, సాయంత్రం అయింది, వచ్చేవరకు రాత్రి అయింది. ఇక ఎట్లా అడుగుతా చెప్పు. ఇక రేపు అడుగుతా. ఇక ఇంటికి పోతాం కదా, ఇక అక్కడే అడుగుతా. అప్పటి వరకు వీళ్ళు కూడా చెప్తారు మళ్ళీ ఏందో ఏంది లేదనేది. అది మీరు టెన్షన్ తీసుకోకండి. అది నేను రేపు పోతా వాళ్ళ ఇంటికి, మీరు పోయినాక ఇక అడిగేసేస్తా. నాకు తెలిసి వాళ్ళైతే సంతోషంతోనే ఉండే, ఇక మస్తు నవ్వుతూ ఖుషి ఉండే. నాకు తెలిసి వాళ్ళకి ఓకేనే అనుకుంటా. ఆహా, అట్లయితే మంచిదే, మాకు కూడా ఓకే. ఓన్లీ కిషోర్ని ఎట్లనే చేసి కన్విన్స్ చేస్తా. ఇక మంచి అమ్మాయి వస్తుంది మా ఇంట్లో మంచిగా. ఆమె సిటీలోనే చదువుకుంది. ఇక ఏమైనా చదువుతా అంటే మా ఇంటికి వచ్చి చదువుకున్నా ఓకే, మాకు ప్రాబ్లం కూడా లేదు. ఇక చెప్పిపెట్టు, ఇట్లా చదువుకుంటా అంటే మేము చదివిస్తామని చెప్పు. ఇక కట్నం గిట్నం తీసుకోమని చెప్పు. అది చెప్పడం మర్చిపోయినా, చెప్పత్తా. అట్లా చెప్తే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అసలు మీరు గ్రేటేనే, మంచిగా కట్నం తీసుకుంటలే, మంచి ఇల్లుంది, మంచి ప్రాపర్టీస్ ఉన్నా కూడా కట్నం తీసుకుంటారంటే గ్రేటే ఈ కాలంలో. అంతెందుకు ఆంటీ, మా అత్తమ్మ కూడా కట్నం తీసుకోలే. అవునవును, మా ఖాందాన్ మొత్తంలో మేము కట్నం తీసుకోం, కట్నం ఇయ్యం. మంచిగా వచ్చిన కోడల్ని కూతురులా చూసుకుంటాం. మీ ఇంటికి వచ్చే కోడలికి అదృష్టమేనే. ఆ అదృష్టం నాకు దట్టింది. అబ్బో, చాలా చలి ఉంది కదరా. అవ్వన్న, మస్తు చలింది. మా సిటీలో నేను ఇదే మిస్ అవుతారా. ఈ వెదరు, ఈ నేచరు, ఈ చలి, ఈ పొద్దున ఈ మంచు పడడం, ఈ సూర్యుడిని చూడడం, సన్ రేస్, అబ్బా సూపర్ ఉంటుంది, అంటే సూపర్ ఉంటుంది. దా చిన్నరిదా. అగో, నువ్వెందుకు వచ్చినవే? షటర్ లేదు, ఏం లేదు, మంచు పడుతుంది. షటర్ వేసుకొని రాపో. అక్క చెల్లి, నా దగ్గర షటర్ లేదురా, నేను తీసుకురాలే. అగో, మరి ఎందుకు వచ్చినావు? మీరు కూడా వేసుకోలేదు కదా షటర్, నన్ను ఎందుకు అంటారు? ఆయన నాకు చలి పెడతలే, పోదందా అండి. మంచిగా మీరు వాకింగ్కి వెళ్తున్నారు, నన్ను వెళ్తే అయిపో కదా. అగో, ఇక వచ్చేసినావు కదా, పిలుచుడు ఎందుకు? అగో, నానమ్మ చెప్పుడుతో నేను వచ్చిన, పరిగెత్తుకుంటూ వచ్చిన. మరి అచ్చా సరే పోదందా. లడ్డన్న, మనం ఇప్పుడు ఎక్కడికి పోదాం? పదండి, మంచి ప్లేస్కి తీసుకెళ్తా. అక్కడ అందరూ వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, యోగా అన్నీ చేస్తారు. పదండి. అవునా, వావ్, నాకు చాలా ఇష్టం, నేను కూడా వస్తా. చలో, చాలా ఎక్సర్సైజ్, యోగా అయిపోయింది. ఐ విల్ గో టు హోమ్. ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. డైటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. మనం బాడీ చాలా మెయింటైన్ చేయాలి, డైటింగ్ చేయాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ ఫిగర్. ఎందుకంటే మనం బ్యూటిఫుల్గా ఉంటేనే మనకి కాన్ఫిడెంట్ వస్తుంది. అబ్బా, ఎక్కడికి రా తీసుకొచ్చినావు? ఇంత దూరం నడిపించినావు, బా మొత్తం తెల్లారింది. ఇదే అన్న ప్లేసు. తను మానస వాళ్ళ ఫ్రెండ్ కదా, సంధ్య. ఒకసారి వెళ్ళి మాట్లాడతా. హాయ్ సంధ్య, హౌ ఆర్ యూ? హే హాయ్ బావగారు, ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యూ? అప్పుడే బాగా నెత్తున్నావా నన్ను? ఐమ్ జస్ట్ జోకింగ్. వై జోకింగ్ సంధ్య? ఫిక్స్ అయ్యేలా లేదా? నువ్వు చెప్పిందా మీ ఫ్రెండ్? నో, అలా ఏమీ లేదు, నాకు తెలీదు, తను నాకు ఇంకా చెప్పలేదు. మరి ఒకసారి అడిగి చెప్పొచ్చు కదా. ఓకే, డోంట్ వరీ, అడిగి చెప్తాను. అవును సంధ్య, ఒకటి అడగల్లా? ఎస్ ప్లీజ్, అడగండి. యాక్చువల్లీ నేను మానసని చూసినప్పటి నుంచి ఆమె నంబర్ అడుగుదాం అనుకుంటున్నా, కానీ పాసిబుల్ అయ్యట్లే, ఎవరు ఇయ్యట్లే. ఇక నువ్వన్నా కొంచెం హెల్ప్ చేయి కదా, కొంచెం మానస నంబర్ ఇస్తావా?
ఓ సో సారీ. యాక్చువల్లీ నేను నంబర్ ఇచ్చేదాన్ని, బట్ నేను మానస పర్మిషన్ లేకుండా ఫోన్ నంబర్ ఇవ్వలేను. అయ్యో, నేను ఈరోజు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పర్మిషన్ ఇస్తే మీకు నంబర్ ఇస్తాను, లేకపోతే అన్నీ ఫిక్స్ అయ్యాక ఇస్తాను. అబ్బా ఎందుకు సంధ్య అట్లా చెప్తావు? ఇక అందరు అట్లా అని చెప్తే ఎట్లా? సి మీ పేరేంటి? కిషోర్ గారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా మాట్లాడదు, తను చాలా సింపుల్. సో మీరు ఫోన్ నెంబర్ తీసుకున్నా కూడా తను మాట్లాడదు మీతో. సరేలే పోనీలే, ఈ వ్యక్తి నంబర్ కానీ అన్నీ ఫిక్స్ అయ్యాకనే తీసుకుంటా. కానీ నచ్చిందో నచ్చలేదో అది అడుగు, సరేనా? ఓకే ఓకే, కానీ మీరు చెప్పండి, మీకు మా ఫ్రెండ్ నచ్చిందా? వాట్ హ్యాపెన్ చెప్పండి. అది నేను మానసకే చెప్తా. ఓ మై గాడ్, మీరు చాలా సిగ్గుపడతారు. అగో అన్న, ఏమైంది? జాగింగ్కి రావా? ఇప్పుడు మూడు పోయిందిరా, ఇక సీదా ఇంటికి పోదాం. సరే సరే అన్న, పద. చలో సంధ్య, ఐ విల్ డ్రాప్ యూ. ఓకే లెట్స్ గో. వావ్, ఈ ప్లేస్ ఎంత బాగుందో, ఫ్రెష్ ఎయిర్. ఇంట్లో ఉండేటప్పుడు అంతా టైం దొరకదు. పొద్దున్న లేచిన వెంటనే నీళ్ళు పట్టుకోవాలి, ఆకిల చల్లాలి, మొత్తం ముగ్గులు వేయాలి, స్కూల్కి పంపించాలి, పనిలో చాలా బిజీ ఉంటా. ఫస్ట్ టైం ఇంత నాకు ఫ్రీ టైం దొరికింది. ఇంత మంచి వెదర్ చూడడానికి దొరుకుతుంది. వావ్, ఎంత మంచిగా చల్లగా వస్తుందో గాలి. వావ్, సూర్యోదయం కూడా అవుతుంది. ఎంత చల్లగా వెచ్చగా ఉందో, అంత మంచు మంచు ఫాగ్ ఉంది. వావ్. అగో అన్నయ్య, ఏడికెళ్ళొస్తున్నారు? ఏం లేదు వదినా, పిల్లలతో వాకింగ్ అని పొలం దగ్గరికి అటు సైడ్ వెళ్ళొచ్చినాం. వచ్చే దారిలో సంధ్య కనిపించింది, ఇక ఆమె ఇంటికి డ్రాప్ చేసి వచ్చినాం. అచ్చా అచ్చా. మీరేం చేస్తున్నారు వదినా ఇక్కడ? ఏం లేదు, ఇక్కడ మంచిగా చల్లగా గాలేస్తుంది కదా, సో అది చూడడానికి వచ్చిన. ఇంత మంచిగా వెదర్ ఉంది కదా ఈరోజు. అవునవును వదినా, నేనైతే సిటీలో ఉంటా, మాకు ఇట్లాంటి వ్యూ ఎక్కడ కనిపించదు. మొత్తం ట్రాఫిక్, దుమ్ము ధూళి ఇవే కనిపిస్తాయి. అవు కరెక్టే. అవును అన్నయ్య, మిమ్మల్ని అత్తమ్మ వెతుకుతూ ఉండే. అచ్చా అవునా, ఎందుకు? అదే ఈరోజు బయలుదేరాలి కదా, సో మీరు రెడీ అయిందా లేదా అని అడగడానికి. ఇంత మార్నింగ్ బౌడా? లేదు లేదు, నాకు తెలియదు మరి. ఇప్పుడు పోయేది లేదు, బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి పోదామంది. మరి మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? వెళ్ళండి. సరే సరే పోతా. అవును అన్నయ్య, ఒకటి అడగల్లా? అడుగు వదినా. మీరు ఇక్కడికి రాకముందేమో ఇంటికి వెళ్ళాలి, జాబ్ ఉంది, లీవ్స్ దొరకవు అన్నారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలిసింది సంబంధం చూడడానికి వచ్చినామని. ఇక దాని తర్వాత ఏమో మీరు అసలు చూడను చెయ్యను అన్నారు. మరి సంబంధం చూసిన తర్వాత నుంచి ఎందుకో ఖుష్ కనిపిస్తున్నారు, ఏమైంది? పిల్ల గిట్ట నచ్చిందా మరి? ఏంది వదినా మీరు కూడా? అరే సమాధానం చెప్పకుండా పోతున్నారు. నాకు తెలిసి ఈసారి సంబంధం ఫిక్స్. అమ్మయ్యా, చేరుకున్నాం ఇంటికి. ఎట్లా జరిగింది ప్రయాణం లక్ష్మి? అబ్బా అస్సలు అడగకండి, ఘోరం అంటే ఘోరం. ఇక మీకు తెలుసు కదా నా కారు పడదని. అబ్బా వచ్చే దారి మొత్తం వామిటింగ్ చేసుకుంటానే వచ్చిన. అయ్యయ్యో, మరి బస్సులో అత్త అయిపో కదా, బస్సులు అన్నీ ఫ్రీ కదా. బస్సుల కోసం ఎవరు వెయిట్ చేస్తారు? అవునవునా. పుష్ప, జర వేడి వేడి చాయ్ పెట్టు, తీసుకురా త్వరగా. కడుపులో తిప్పుతాంది ఇప్పుడు కూడా. వేడి వేడి చాయ్ తాగినాననుకో సెట్ అవుతుంది. ఇది కంట్రోల్ గోధుమలా? అగో అవునే, మొత్తం బండరాయిలు ఉన్నాయి, దాన్ని క్లీన్ చేస్తున్నా మొత్తం. అచ్చా. అతిథులు పోయినరా? ఇప్పుడే పోయినరు. ఇక వాళ్ళు పోయినాక సీదా ఇడికే వచ్చిన. అచ్చా, ఏమన్నారే? ఏమంటారే, మంచోళ్ళు. అబ్బా ఇంత మంచోళ్ళు అంటే, మీ బిడ్డ వాళ్ళ ఇంటికి పోయిందనుకో చాలా లక్కీ తెలుసా. కట్నం తీసుకోరంట, మంచిగా ఇక కోడల్లా కాకుండా కూతుర్లా చూసుకుంటారంట. ఇక ఆమె లేదా మన లక్ష్మి వాళ్ళ కోడలు అయితే ఎంత ఖుషుగా మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఎంత మంచి సంబంధం మీకు వచ్చిందంటే లక్కీ మీరు. అబ్బా అవునా అని, కుదిరితే మంచిదే. అవునే, నాకు కూడా అట్లానే అనిపిస్తుంది. కుదిరితే మానస మాత్రం మంచిగా సుఖంగా ఉంటుంది ఆడ. వాళ్ళు ఏమన్నారే? ఏమన్నా మాట్లాడుకున్నారా? అన్నీ మంచిగానే మాట్లాడిండ్రు. ఇక నేను నీ సైడ్ నువ్వేమంటావు మీరేమంటున్నారు అది తెలుసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా.
మాకైతే సంబంధం సూపర్గా నచ్చేసింది. వీళ్ళ బాపుకు కూడా మంచిగా నచ్చింది, నాకు నచ్చింది. ఇక మంచిగా ఉన్నోళ్ళు, మంచోడు, అంతా మంచిదేనే. మాకైతే నచ్చింది. మా కాడ నుంచి అయితే ఎస్సే. ఇక వాళ్ళు ఏమంటారో ఏందో నువ్వు చెప్పావు అని ఇక వెయిటింగ్ చేస్తున్నాం. అట్లా నాని వాళ్ళకు కూడా ఓకేనే అనుకుంటానే. జర కన్ఫర్మేషన్ తీసుకొని నీకు చెప్తా, సరేనా? దాని తర్వాత మీరు కూడా కాసేపు మాట్లాడుకొని కన్ఫర్మేషన్ చెప్పండి. ఇక ఎస్ ఎస్ అన్నారనుకో, ఇక సంబంధం కుదిరిస్తామే, మంచి సంబంధం. సరేనే, మరి వాళ్ళని ఫోన్ చేసి అడిగి చెప్తా నీకు. సరే. ఆంటీ మానస ఉందా? ఉందిరా, లోపలుంది, పో. హే మానస, వాట్ హ్యాపెండ్? ఏం కాలేదే. అరే యు ఆర్ క్రయింగ్, నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు? ఏమైంది? మాటలు వింటే సంబంధం ఫిక్స్ అయ్యేటట్టుంది. హే పిచ్చిదాన్నివా? అయితే వాట్ హ్యాపెన్? నాకు శ్రీకాంత్ కాల్ చేసి చెప్పిండు, కిషోర్ చాలా మంచివాడు, అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు. వాట్ ఎల్స్ యూ వాంట్? ఇంకా నీకు ఏం కావాలి? పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తారు, అందరితో మంచిగా ఉంటారు, జాబ్ ఉంది, ఇల్లుంది. వాట్ యు వాంట్? అలా కాదే. ఏంటి ఆయన గుర్తుకొస్తుందా? ఆయన మీద ప్రేమతో పెళ్లి చేసుకోవా? నీ లైఫ్ని సెటిల్ చేసుకోవా? ఏహే లేదే, అట్లా కాదే. మరి టెల్ మీ, ఏం ప్రాబ్లం? టెల్ మీ. అట్లా కాదే, ఆయనని మోసం చేసి మేము సంబంధం కుదిరించడం నాకు నచ్చట్లే. వాట్ డూ యు మీన్? ఏమి నువ్వు అనేది? లేదే, ఆయన చాలా మంచి మనిషి, ఆయన చాలా మంచోడు. అందుకు అతనికి మోసం చేసి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవాలని లేదే. ఏదున్నా నిజం చెప్పి చేసుకోవాలని ఉంది. అరే నిజం చెప్తే ఎలా? ఈ కాలంలో కొంచెం మనం సెల్ఫిష్ ఉండాలి. నిజం చెప్తే మనది లాస్, మనల్ని బ్యాడ్ అంటారు. లేదే, కిషోర్ అట్లాంటోడు కాదు, చాలా మంచి మనిషి. నాకు అర్థమైంది. నేను ఒకవేళ అతనికి చెప్పినాననుకో అర్థం చేసుకుంటాడు. కానీ తర్వాత ఆయనకు తెలిసిందనుకో మళ్ళా లాస్ట్కి నాకే ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని తర్వాత అందరికీ తెలిస్తే ఎట్లా చెప్పు? అందుకే మనమే చెప్పినామనుకో టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు. ఓకే, అర్థం చేసుకుంటారంటావా? అవునే, అర్థం చేసుకుంటాడు. ఒకవేళ అర్థం చేసుకున్నాడు అనుకో మంచిదే కదా అందరికీ. సరే, కాల్ చేసి ఇవ్వనా? లేదే, కాల్లో నాకేం చెప్పుడు రాదు, ఆయనకు అర్థం కాదు. మరి వాట్? మీట్ అయిదామే, ఒకసారి కలిసి మాట్లాడతా. ఇక కలిసిన తర్వాత అన్నీ చెప్పినాను అనుకో అప్పుడు నేను రిలీఫ్ అవుతా. అప్పుడు పెళ్ళి ఒప్పుకుంటే నేను కూడా హ్యాపీగా పెళ్లి చేసుకుంటా. లేకపోతే నాకు ఈ సంబంధం వద్దు. అంత మంచోడిని మోసం చేయలేనే. అచ్చా ఓకే, నేను కాల్ చేసి అతన్ని పిలుస్తాను. ఓకే సరేనే. చలో, ఇక సాడ్గా ఉండకు, కాస్త నవ్వు.